ప్రభునామానికి మేము కలుగునుగాక. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం తీసుకున్నాం. ఈరోజు వాక్య భాగానికి తాను కీర్తన గ్రంథం, కీర్తనలు 132వ కీర్తన 1 నుండి 18 వచనాలు. ఈ కీర్తనలో 18 వచనాలు ఉన్నాయి. 18 వచనాలు చదువుకొని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. 132వ కీర్తన 1 నుండి 18 వచనాలు. 18 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకును. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకెక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. అది ఎప్రాతాలోనున్నదని మేము వింటిమి. యాయారు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదం పీఠము ఎదుట సాగిలపడుదము రండి. యెహోవా, లెమ్ము, నీ బలసూచికమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహ గానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారుడు నా నిబంధనను గైకొని ఎడల నేను వారికి బోధించు. నా శాసనములను వారు అనుసరించిన ఎడల వారి కుమారుడు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదును. దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరచదును. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసెదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనంద గానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసెదను. నా అభిషక్తుని కొరకు నేను నచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అని చిన్న ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడైన దేవా, పరమ తండ్రి, మాట తప్పని గొప్ప దేవుడా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఉదయకాల వేళ నీ పాద సన్నిధిలో చేరి నీ పాదాలు పట్టుకొని నీకు నమస్కరిస్తున్నాను. దయగల దేవుడు, కృపగల దేవుడు, నిన్న నేడు ఏకరీతికున్న గొప్ప దేవుడు, స్తోత్రాలు. మార్పు లేని దేవుడు, మారని దేవుడు మాత్రమే కాదు, మాట ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు, సృష్టికర్తమైన దేవుడు, సృష్టిని అందరి సమస్తాన్ని నిర్మించి దాన్ని నడిపిస్తున్న రక్షకుడానికి వందనాలు, స్తోత్రాలు. మీకు సాటి అయిన వాడు, మీకు పోటీ అయిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. అద్వితీయుడు, నిజమైన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. నేను మాత్రమే మేము సేవించాలని మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇప్పుడు ఈ కాల వేళలకు నేను నన్ను అయినా మీ స్థితిలో సార్థకం చేసుకోండి. ఈ రోజుకు మీరు మాకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని ఎత్తిపడుతున్నాం. అయినా మీరు వడ్డించండి. మాతో మా అందరితో మీరు మాట్లాడి మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. ఈ నామానికి మహిమకరంగా మేము ముందుకు కొనసాగడానికి సహాయపడదు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించడికి వేడుకుంటున్నారు తండ్రి, ఆమేన్. గత వారం 131వ కీర్తన ధ్యానం చేసుకున్నాం. మరి ఈరోజు మన వాక్య భాగం
132వ కీర్తన. ఈ కీర్తన కొద్దిగా పెద్దదిగా ఉంది. ఎన్ని వచనాలుని? 18 వచనాలు. మరి 18 వచనాలు ఒక గంటలో మనం చెప్పగలమా అంటే చెప్పలేం. ఒక్కొక్క వచనం కొన్ని గంటలు పట్టవచ్చు. మరి ఈ భాగాన్ని అంతా మనం పూర్తి చేయాలి అంటే క్లుప్తంగా, స్పష్టంగా కొద్ది నిమిషాలు మాత్రమే ధ్యానం చేసుకుంటాం. దీన్నే సారాంశం అంటారు. సారాంశం అంటే ఒక కాయను పిండితే వచ్చేదాన్నే సారాంశం. అట్లాగే ఈ యొక్క 132వ కీర్తన అంతా మనం చదివి దాన్ని పిండితే వచ్చిన ఫలితమే ఈరోజు మనం చూసుకోబోతున్నాం. ఈ కీర్తనను యాత్ర కీర్తన అని రాశారు. యాత్ర కీర్తన అని రాశారు, కానీ దీంట్లో ఎక్కువ శాతం దేని గురించి వ్రాయబడిందంటే దేవుని మందిర స్థలం గురించి, దేవుని ఆరాధన గురించి, మొక్కుబడి గురించి రాశారు. అంటే మనం 30వ కీర్తనను బట్టి చూస్తే, 31వ కీర్తనను బట్టి చూస్తే ఇది కూడా దావీదు కీర్తన అనేది మనం ఊహించుకోగలం. ఎందుకంటే ఇంకొకళ్ళు అయితే సొలొమోను రాసిన కీర్తన అని తెలియపరిచారు. కానీ మనం అర్థం చేసుకునేది ఏంటంటే 30, 31 కూడా 131, 131, 30, 130 కూడా దావీదు కీర్తన అనే రాయబడి. కాబట్టి 132వ కీర్తన కూడా దావీదుగా రాసిన కీర్తనగానే మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. చూడండి, ఈ భాగానికి కట్టుబడి ఉండి 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాల్లో జరిగిన సందర్భం ఏంటంటే, భక్తుడు, ఈ కీర్తన రాసినటువంటి భక్తుడు దేవునితో జరిగిన సంభాషణ, దేవునికి భక్తునికి జరిగిన సంభాషణ ఇందులో వ్రాయబడ్డది. భక్తుడు వచ్చి కొన్ని ప్రమాణాలు చేసుకున్నాడు, దేవుడు వచ్చి తనతో కూడా ప్రమాణం చేశాడు. అదే సమయంలో దేవుని యొక్క గొప్పతనం ఇందులో ఏదో తెలియపరచబడింది. ఈ భాగానికి మనం అర్థం చేసుకునే విషయాలు ఏంటంటే, భక్తుడు ఈ కీర్తనలో దేవునితో చెప్తున్నాడు, దావీదు బాధలన్నీ జ్ఞాపకం చేసుకో, దావీదు దేవునితో ప్రమాణపూర్వకంగా మాటిచ్చాడు, మొక్కుబడి చేసుకున్నాడు, దేవునికి నేను ఒక స్థలము చూచే వరకు, దేవునికి నేను ఒక స్థలము చూసే వరకు, దేవుని నివాస స్థలము చూసే వరకు నేను నిద్రపోను, నేను రెస్ట్ తీసుకోవాలన్న విషయాన్ని ఒక ప్రమాణపూర్వకంగా తీసుకున్నాడు. కానీ ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, తను నిద్రపోకుండా నిద్రాగారం మానేసి దేవుని మీద ఆధారపడ్డాడు. అయితే వెంటనే దేవుడు ఏం చేసిండు? ఒక స్థలము దొరికింది. స్థలం ఎక్కడో చూడండి, 7 నుంచి 10 వచనాలు ఏమన్నాడు? ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. తర్వాత స్థలం దొరికింది. స్థలం దొరకగానే ఒక నిర్ణయానికి వచ్చాడు భక్తుడు. ఎక్కడికి వెళ్దామన్నాడు? నివాస స్థలానికి పోదాము, ఆయన పాదపీఠము దగ్గరికి వెళ్దాము. ఇంకా తర్వాత మాట తప్పని దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? నీ సంతానాన్ని నీ సింహాసనం మీద ఎక్కిస్తానన్నాడు. అర్థమవుతుంది ఇక్కడ ఎవరి సంతానాన్ని? దావీదు సంతానాన్ని దావీదు సింహాసనం మీద ఎక్కిస్తానన్నాడు. ఇది దేవుని సింహాసనం కాదు, ఇది మానవుని సింహాసనం. దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు ఒక స్థలం ఎదుగుతూ వచ్చాడు. దేవుడు ఆ స్థలం ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక మందిరం కట్టబడింది. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు దావీదు కుమారుడు. అయితే దావీదు కుమారుడు కట్టిన మందిరంలో వీళ్ళందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు దావీదు. ఏమన్నాడు? నీ తర్వాత నీ సంతానానికి నీ సింహాసనం ఇస్తాను. దావీదు సింహాసనాన్ని దావీదు కుమారునికి ఇస్తానని చెప్పి దేవుడు ప్రమాణం చేశాడు. నీ సంతానానికి నీ సింహాసనం ఎక్కిస్తాను, నీ పిల్లలు నా నిబంధన గైకొనాలి అని చెప్పాడు. సియోను అంటే మనమే. సియోనులో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. సియోను యెహోవా సియోనును ఏర్పరచుకున్నాడు అంటే సియోన్ అంటే మనమే. ఈ సియోనులో దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తానన్నాడు, పోషిస్తానన్నాడు, బల ప్రభావాలు ఉన్న రాజుగా చేస్తాడు సియోన్. ఇంకా అంత మాత్రమే కాదు, కిందకు వస్తే 15వ వచనం అంటాడు, 16 దాని యాజకులు రక్షణ వస్త్రముగా ధరింపజేస్తారు, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనంద గానము
చేసేది వారి జీవితం. 17వ వచనంలో అంటాడు, అక్కడ దావీదునకు కొమ్ము మొలువ చేశాడు అన్నాడు. ఇక్కడ ఒక కొమ్ము కనపడతావు. కొమ్ము అంటే అర్థం ఏంటంటే అధికారానికి సాదృశ్యం. నేను నీకు ఒక అధికారం ఇచ్చి ఒక రాజుగా నేను నియమిస్తాను, నీ తర్వాత నీ సంతానాన్ని దేవుడు దావీదుతో ప్రమాణం. అయితే దావీదు శత్రువులు ఎలా ఉంటారు? అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేస్తాను, అతని కిరీటం అతని మీద నుండి తేజరిల్లేటట్లుగా చేస్తాను. దావీదునేమో హెచ్చిస్తాను, కొమ్ముగా చేస్తాను, ఇంకా కిరీటం తేజరిల్లేటట్లుగా చేస్తాను అన్నాడు. శత్రువులకైతే అవమానాన్ని వస్త్రంగా ఇస్తాడు. దేవుని బిడ్డలకు శత్రువులు అవమానం వాళ్ళకు ఒక వస్త్రం అంతే. అవమానం అనేది వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు కనపడగానే, వాళ్ళకు మనుషులకు కనపడగానే అర్థమయ్యేదేంటి? అవమానం వాళ్ళకు కనపడుతుంది అన్న విషయాన్ని. ఇది ఇందులో వ్రాయబడిన వృత్తాంతం. ఇందులో నుంచి మనం 4 విషయాలు గమనించగలం. ఇందులో 4 విషయాలు గమనించగలం. ఏంటి ఆ 4 విషయాలు అంటే, మొదటిది 1 నుండి 5 వచనాల వరకు ఉన్న మొదటి విషయం విజ్ఞాపన ప్రార్థన చూస్తుంది. రెండవ విషయం ఏంటంటే భక్తుని దేవుని భక్తుని ఒక భక్తుని ఆరాధన. ఇందులో ఒక భక్తుడు దేవునికి ఆరాధించే విధానం చూపిస్తుంది. అది ఎక్కడి నుంచి అంటే 6వ వచనం నుండి 10వ వచనం వరకు భక్తుని ఆరాధన ఇందులో చూస్తాం. మొదటిది వచ్చి విజ్ఞాపన. ఒక భక్తుని విజ్ఞాపన కనపడుతుంది మొదటి 5 వచనాలు. 6 నుంచి 10 వచనాల్లో ఒక భక్తుని ఆరాధన కనపడతారు. మూడవది ఏంటిది? మూడవది 11వ వచనం నుండి 11వ వచనం నుండి 18వ వచనం వరకు భక్తునితో దేవుడు ఒక ప్రమాణం, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇందులో కనిపిస్తుంది. చివరిది 32వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాడు, ఆయన మాట తప్పదు. ఇందులో దేవుని గొప్పతనం. ఎన్ని విషయాలు ఉన్నాయి ఇందులో? 4 విషయాలు. ఏమేమిటి అంటే ఒక భక్తుని విజ్ఞాపన ప్రార్థన, ఒక భక్తుని ఆరాధన, ఒక భక్తునికి దేవుడిచ్చిన వాగ్దానం, 4వది దేవుని గొప్పతనం. ఈ 4 విషయాలను బట్టి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మొదటిది చూడండి, మొదటి 5 వచనాలు ఏమన్నాడు? యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకున్నాడు. భక్తుడు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకున్నాడు. 2వ వచనం అంటాడు, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసుకున్నాడు. ఒకటి, బాధలన్నిటిలో నుండి నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పి భక్తుడు ప్రార్థన చేస్తాడు. 2వది ఏమన్నాడు? మొక్కుబడి చేసుకున్నాడు. ప్రమాణపూర్వకంగా దేవుడికి ప్రమాణం చేశామంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. దావీదు కూడా దేవునికి ప్రమాణం చేసుకున్నాడు. మూడవది ఏమన్నాడు? కునుకుపాటు రానిలేదు, కంటి రెప్పలకు కునుకు రానిలేదు, కన్నులకు నిద్ర రానిలేదు, మంచం మీద పడుకొని రెస్ట్ తీసుకోలేదు, నివాస స్థానమైన గుడారంలో ఇంట్లోకి కూడా. ఒక విజ్ఞాపనలు ఇన్ని విషయాలు. ఏమేంటి? బాధల గురించి జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఒక ప్రమాణపూర్వకంగా దేవుడి దగ్గర మాట ఇచ్చాడు, ఇంట్లోకి వెళ్ళలేదు, నిద్రపోలేదు, ఇంకా కనురెప్పలకు కునుకుపాటు రాని. ఇది విజ్ఞాపన ప్రార్థనలో భక్తులు చేసిన విజ్ఞాపన. చూడండి, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 2వ అధ్యాయం 24వ వచనం. 2:24 వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకో. అర్థమవుతుందా? దేవుడు మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చాడు. ఇక్కడ భక్తుడు కూడా దేవునికి మాట ఇచ్చాడు. ఏమని? విజ్ఞాపన చేస్తూ మూలుగుతూ దేవుడికి చెప్పు. కానీ దేవుడు ఏం చెప్పిండో చూడండి. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను విలాప వాక్యాలు 3వ అధ్యాయం, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 19వ వచనం. 3:19 విలాప 19వ వచనం. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకుని ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నాకింకను జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన భక్తుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నా శ్రమను, నా దురవస్థను. కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు దురవస్థలు ఎదురవుతాయి. పరిస్థితులు ఏమి అనుకూలించవు, బాగుండవు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసిన వ్యక్తి ఏమన్నాడు చూడండి. 20వ వచనం. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నాకింకను జ్ఞాపకం ఉన్నది కదా. ఇలాంటి పరిస్థితులన్నీ ఎదురొచ్చినప్పుడు ఏమైపోద్ది? ఆత్మ అంటే జ్ఞాపకం చేసుకోవడం వల్ల కృంగి ఆత్మీకరంగా నష్టపోయే అవకాశాలు ఉండొచ్చు. కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు. అయితే వాటిని పట్టుకొని దేవుడి మీద నిలబడాలి. అది నీకింకను జ్ఞాపకం ఉన్నది కదా. 21వ వచనం. నేను దీన్ని జ్ఞాపకం చేసుకోగా నాకు ఆశ. ఎందుకు ఆశ పడుతున్నది అంటే 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారమ. అంటే మనం నిర్మూలం కాలేదు, దానికి చచ్చిపోలేదు, మనం నాశనం కాలేదు అంటే కారణం దేవుడు కృపగల. ఆయన కృపను బట్టి మనకేం చేస్తున్నాడు? విజ్ఞాపన ఆలకిస్తున్నాడు, మూలుగులను వింటున్నాడు, శ్రమలను చూస్తున్నాడు, మన దురవస్థలను చూస్తున్నాడు. వాటన్నిటిలో నుంచి విడుదలిచ్చే దేవుడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే విజ్ఞాపన చేయాలి. కీర్తనలు 25:6-7 వచనాలు. 25వ కీర్తన 6-7 వచనాలు. అక్కడ ఏమన్నాడంటే, యెహోవా నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకో. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకో. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకున్నాను. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో. భక్తుడు ఇక్కడ 2 సార్లు కోరుకుంటున్నాడు. నీ కృప అతిశయాలను బట్టి నన్ను. దేవుడి దగ్గర ఏముంది? కృప అనే అతిశయం ఉంది. ఆ అతిశయాన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. రెండవది, నీ కృపాతిశయములను బట్టి నన్ను కరుణాతిశయములను. 6వ వచనంలో ఏమన్నాడు? యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకో. దేవుడి దగ్గర కరుణ ఉంది. పోనీలే, వదిలేద్దాంలేనే భావన దేవునికి తప్ప మనుషులు దుర్మార్గులే, మనుషులు పాపులే. గాని ఒక వ్యక్తి పొరపాటు చేస్తే ఆ వ్యక్తిని శిక్షించాలని డిమాండ్ చేస్తారు. కానీ దేవుడైతే ఆయన కరుణ గలవాడు గాని కాబట్టి పోనీలని వదిలేస్తాడు. ఎప్పుడు అంటే ఆ కరుణ గల దేవుడి మీద ఆధారపడి విజ్ఞాపన చేసి ఏమన్నాడు? నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకో. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. 7వ వచనం అంటాడు, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకోగాకయ్యా. బతిమాలుకుంటున్నాడు, అయ్యో నా పాపాన్ని క్షమించు తండ్రి, నా పాపాలు క్షమించు. ఎప్పటి నుంచి పాపాలు చేసిండు? బాల్యము నుండే పాపాలు చేసిండు. మానవుడు అంటే పుట్టుకతోనే బాల్య దశలో నుండే. అందుకే ఆది కాండంలో వారు బాల్యము నుండే చెడిపోయి ఉన్నారు. కాబట్టి బాల్య వయసులోనే
మానవుడు పాపం చేయగలిగి తత్వం కలిగి. అయితే నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృప చూపించు, నీ కరుణ నా పక్షంగా చూపించు. కింద అంటాడు, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో, నా పాపాలు క్షమించు, నన్ను జ్ఞాపకంలో. చాలా మందికి మనం జ్ఞాపకం ఉండం. ఎందుకు అంటే వాళ్ళ దృష్టిలో మనము లేం. ఎందుకంటే మనం అంత విలువైన వాళ్ళమేమి కాదు. కానీ మన విలువైన వాళ్ళం కాకపోయినా దేవుడు మనలను జ్ఞాపకం పెట్టుకున్నాడు అనేది ఎంతైనా గొప్ప విషయం. మానవునికి దేవునికి ఎంత తేడా ఉంది. ఆయన సృష్టికర్త, ప్రపంచాన్ని పరిపాలించే నాయకుడైన ఈ పేదలను, దిక్కుమాలిన అనాథలను, నలుసు లాంటి చిన్న అణువు లాంటి వ్యక్తులను మనలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ తోటి మానవుడు, మనతోటి పుట్టినోడే, మనతోటి తినేవాడే, తాగేవాడే, నిద్రపోయేవాడే, అలసట తీర్చుకునేవాడే. కానీ ఆ మానవుడు తోటి మానవుణ్ణి గుర్తు చేసుకోలేదు. తోటి మానవుణ్ణి గుర్తు చేసుకోలేదు. ఎందుకు అంటే మనిషి దృష్టిలో మనిషికి గుర్తుండడు, కానీ ఒక మనిషి దేవుని దృష్టిలో తప్పక గుర్తుంటాడు, జ్ఞాపకం పెట్టుకుంటాడు. అది దేవుని లక్షణం. దేవుని లక్షణం ఏంటిది? ఒక మానవుణ్ణి దేవుడు గుర్తు పెట్టుకోవడమే దైవ లక్షణం. కాబట్టి ఆ దైవ లక్షణాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి. ఇప్పుడు చూడండి 132వ కీర్తన 2వ తలం. ఒక భక్తుని ఆరాధన ఎలా ఉందో చూడండి. భక్తుని ప్రార్థన ఎలా ఉంది? నన్ను జ్ఞాపకం చేసుకో, నా బాల్య పాపాలు నన్ను జ్ఞాపకం చేసుకో, క్షమించు, నన్ను క్షమించు, కరుణించు, నన్ను జ్ఞాపకము ఉంచుకో అని చెప్పి ప్రార్థన చేశాడు. విజ్ఞాపన చేస్తున్నాడు, మొక్కుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇదిగో నేను నిన్ను ఆరాధించడానికి నాకు ఒక స్థలం కావాలని ఒక నిర్ణయం తీసుకొని కంటికి నిద్ర రాకుండా, ఇంట్లోకి వెళ్ళకుండా ఆ పట్టుదల మీద, పట్టుదలతో కూడిన ప్రార్థన గొప్ప ఫలితాన్ని తప్పక దేవుడు కార్యం. అయితే 2వ తలంపు ఏంటంటే, 2వ విషయం 6 నుంచి 10 వచనాలు. ఒక భక్తుని ఆరాధన ఇంట్లో వ్రాయబడి చూడండి. 6వ వచనం, అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటు. ఏంటిది? దేవుణ్ణి ఆరాధించే స్థలం ఎక్కడుంది? ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. యాయారు పొలంలో అది దొరికింది. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడారం నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు. నీ యాజకులు నీతి వస్త్రము వలె ధరించుకుందురుగా, నీ భక్తులు ఉత్సాహ గానము చేయుదు. ఇక్కడ ఒక ఆరాధన కనపడతావు. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? వీళ్ళు ఎఫ్రాతోలోకి వచ్చారు, యాయీరు పొలములోనికి వచ్చారు. అక్కడ ఏమంటున్నాడు భక్తుడు అంటే, ఆయన నివాస స్థలానికి పోదాం రండి అంటున్నాడు. రండి అని పిలుస్తున్నాడు. ఇంకా ఏమన్నాడు? ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడదాము రండి. ఆరాధన అంటే అర్థం ఏంటంటే దేవుడి దగ్గరికి రావడం, దేవుని సన్నిధికి రావడం. రెండవది, ఆయన సన్నిధికి వచ్చి ఏం చేయాలి? ఆయన స్థలంలో ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడాలి. ప్రార్థన వేరు, ఆరాధన వేరు. ప్రార్థన అంటే ముందు చూసుకున్నది ఏంటి? నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను భద్రపరచు, నా బాల్య పాపాలన్నీ క్షమించయ్యా అని చేసుకునేది. ఆరాధనలో ప్రార్థన రాకూడదు. ఆరాధనలో స్తుతులే. స్తుతించి ఏం చేయాలి అంటే సాగిలపడి దేవునికి నమస్కారము. భక్తుడు ఇక్కడ ఆరాధన చేశాడు, రండి అని పిలుస్తున్నాడు, పోదాము రండి అంటున్నాడు. 95వ కీర్తన 7వ వచనం. 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిల పడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుకుని, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి ఆదివారం అంటే అలవాటుగా కాదు, ఏదో చెయ్యాలన్నట్లుగా కాదు. ఒక భావన ఉంది ఆరాధన. ఏంటి ఆ భావన అంటే మనలను సృజించిన యెహోవా సన్నిధి. అంటే మనలను
పుట్టించిన దేవుడు కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ భావనతో మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. అంటే నన్ను పుట్టించిన దేవుడు, నన్ను పోషించే దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నన్ను కాపాడే దేవుడు, ఆయన దేవుడు కాబట్టి నేను మానవుని కాబట్టి ఆయన పాదాలు పట్టుకోవాలని భావనతో వెళ్ళి మనం ఆరాధన చేయాలి తప్ప అలవాటుగా వెళ్ళి ఆరాధన అలవాటుతో చేసే ఆరాధన వల్ల ఏం ఉపయోగం ఉండదు. అలవాటుకి వెళ్ళి చేసే ఆరాధన వల్ల ఉపయోగం ఏమి? ఆరాధన అనేది ఆత్మీయకరంగా రావాలి, ఆలోచనతో రావాలి, అవగాహనతో రావాలి. ఏంటి అవగాహన అంటే నన్ను సృష్టించిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు ఆయన, నా నిర్మాణకుడు ఆయనే, ఆయన నాకు రక్షకుడు, నా పాపానికి పరిహారకుడు, పాప విమోచకుడు, ఆయన తప్ప నన్ను రక్షించినోడు ఎవరు లేరని ఆయన ఆదాయంలోనికి వచ్చి ఆరాధన. 96వ కీర్తన 8వ వచనం పక్కనే 96వ కీర్తన 8వ వచనం, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. అది యెహోవా నామము. ఆయన నామం ఎంత నామము? గొప్ప నామం, ప్రభావముతో కూడిన నామం. ఆయన నామానికి సాటి అయిన నామం ఈ లోకంలో ఏది లేనే లేదు. ఈ లోకంలో ఎన్ని నామాలున్నా యేసు నామంతో సమానం కాదు. యేసు నామమున రక్షణ, యేసు నామమున పాప క్షమాపణ, యేసు నామమున పాప పరిహారం, యేసు నామములోనే నరకము నుండి విడుదల. కాబట్టి దేవుని ఆరాధించే వ్యక్తులు దేవుని పాద సన్నిధికి వెళ్ళాలి. ఆయన పాదాలు పట్టుకుని ఈ విషయాలు గుర్తించాలి. ఏంటిది? నన్ను సృష్టించిన దేవుడు, నాకు జీవం ఇచ్చిన దేవుడు, నా పాపాన్ని పరిహరించిన దేవుడు, నా కోసం బలి అయి తన రక్తాన్ని చిందించిన దేవుడు అని చెప్పి ఆయన నామాన్ని బట్టి ఆయన పాదాలు పట్టుకుని దేవుని స్తుతులు కింద ఏమన్నాడు? నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. ఆ రోజుల్లో నైవేద్యం తీసుకెళ్లి దేవుడికి ఇచ్చారు. కానీ ఈ రోజుల్లో మన నైవేద్యం ఏంటిది? నైవేద్యం అంటే ఒక ఆహారం వండుకొని ఒక ఫ్రూట్స్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి వచ్చేవాడు. కానీ ఈ రోజుల్లో మన నైవేద్యం ఏంటిదంటే మన హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లించు. మన హృదయంలో నుంచి దేవుడు మనకి ఏం మేలు చేశాడు, దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నాము గుర్తించి ఆయన పాదాలు పట్టుకొని సాగిలపడి నమస్కరించు. అది ఆరాధన. ఇంకా ఏమన్నాడు? 99వ కీర్తన 5వ వచనం, 99. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం మీదట సాగిలపడుడి. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఇందాక చూసుకున్నాం. దేవుడు ఎలాంటి వాడు? పాపాన్ని పరిహరించేవాడు, మానవులమైన మనలను జ్ఞాపకము చేసుకునేవాడు. మనం ఎంతటోళ్ళం ఈ లోకంలో, ఈ ప్రపంచంలో మనలను పోల్చుకుంటే నలుసులో నలుసు కూడా కనపడని వాళ్ళు. అలాంటి కనపడని మానవులను అంత సృష్టికర్త పరిపాలించేవాడు వాళ్ళను గుర్తు చేసుకుంటున్నాడంటే అది గొప్పతనం. అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆరాధనకు ఆయనకు పోటీ అయిన వాడు, పోలిన వాడు ఎవరు లేనే. 122వ కీర్తన 1వ వచనం. మరి ఎలాగెళ్ళాలి ఆయన దగ్గరికి అంటే? ఎలాగెళ్ళాలి? ఎలాగెళ్ళాలి? నేను సంతోషించి చాలు సార్. 1వ వచనం, జనులు నాతో అనినప్పుడు నేను యెహోవా మందిరమునకు వెళుదుమని. జనులు నాతో అనినప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలన్నప్పుడు సంతోషంగా వెళ్ళాలా, దుఃఖంతో వెళ్తావా? సంతోషంగా వెళ్ళాలి. సంతోషంగా వెళ్ళకపోతే అది ఆరాధన కానీ. కుళ్ళుకుంటా, గొనుక్కుంటా, తిట్టుకుంటా, ఎల్లబుద్ధి కాకుండా వెళ్ళి ఆరాధన చేసేస్తే దాన్ని దేవుడు ఇష్టపడడు. నీ మనస్ఫూర్తిగా నువ్వు సంతోషంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆరాధన. ఎందుకు అంటే నిన్ను పుట్టించిన వాడు, నిన్ను పోషించేవాడు, నీ కోసం రక్తం చిందించేవాడు. అంత మాత్రమే కాదు, నీకు పాప పరిహారం కలిగించాడు. ఇంకా ఆయన ఎవరంటే మంచివాడు, పరిశుద్ధుడు, ఇంకా
ఆరాధనకు ఆయన ఒక్కడే. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. అక్కడ అంటాడు, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా. దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎలాగ వెళ్ళాలి? సంతోషంగా వెళ్ళాలి, ఒకరినొకరు కలుపుకొని వెళ్ళాలి. గుంపులుగా ఒకరికొకరికి చెప్పు కాకుండా పలుకు కాకుండా వెళ్ళి ఆడ ఆరాధన చేస్తే దేవుడు హృదయంలో మనసులో శాంతి లేకుండా, మనసులో నెమ్మది లేకుండా నువ్వు ఆరాధన చేయడం వల్ల దేవుడు దాన్ని సంతోషంగా వెళ్ళాలి, కలిసి వెళ్ళాలి, గుంపులు గుంపులుగా వెళ్ళి. ఎందుకు అంటే ఆయన పుట్టించిన దేవుడు, పోషించే దేవుడు, పరిశుద్ధుడైన. ఇంకా చూడు, పరిశుద్ధుడైన. కాబట్టి మనం దేవుని ఆరాధించడానికి ఆయన పరిశుద్ధ. మూడవ విషయం చూపిస్తాను. 132వ కీర్తన 11 నుండి 18 వచనాలు. 11 నుండి 18 వచనాలు. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమిత్తు. ఎవరి రాజ్యం మీద? దావీదు రాజ్యం మీద. దావీదు తర్వాత ఎవరు రాజు అవుతున్నారంటే దావీదు కుమారుడే రాజు. దేవుడు ప్రమాణం చేశాడు, నీ వరకు నేను వాడుకొని వదిలిపెట్టినయ్యా, నీ తర్వాత నీ కుమారుని నేను రాజుగా నియమిస్తాను. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమించును. నీ కుమారులను నా నిబంధనను గైకొని ఎడల నేను వారికి బోధించు శాసనములను వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుంటారు. దేవుడు దావీదుతో ప్రమాణం అంటే ఖచ్చితంగా నెరవేర్చు. దావీదు దేవుడితో ప్రమాణం చేశాడు, నీకు మందిరం కట్టిస్తాను, నేను ఆరాధిస్తానని. దాన్ని నెరవేర్చే వరకు తను నిద్రపోలేదు, ఇంట్లోకి రాలేదు, మంచం మీద పడుతున్నాడు. కానీ దావీదు కుమారుడికి దావీదుతో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, ఇదిగో నువ్వు నాకు మందిరం కట్టించావు, నన్ను ఆరాధించేటట్లు చేసావు, కాబట్టి నేను నీకేం చేస్తాను తెలుసా, నీ తర్వాత నీ కుమారుని సింహాసనం మీద కూర్చోబెట్టు. అయితే వాళ్ళు ఎలాగ ఉండాలి అంటే వాళ్ళ గురించి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు చూడు, 11వ వచనం. నీ కుమారుడు నా నిబంధన గైకొనాలి. వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? దేవుని యొక్క నిబంధనను గైకొనాలి. దేవుని వాగ్దానం మన పక్షంగా నెరవేరాలి అంటే దేవుడు చెప్పినటువంటి నిబంధనను మనం ఏం చేయాలి? గైకొనాలి. రెండవది, నేను వారికి బోధించు నా శాసనములను అనుసరించాలి. వాక్యం అంటే, ప్రార్థన అంటే, దేవుడు అంటే అనుసరించడమే. చెప్పినట్టు చేసేదే భక్తి. చెప్పినట్టు చేయకుండా మనకు అన్ని మేలు జరగాలంటే జరగనే జరగదు. దాని కిటికీలు చెప్తే ఒకసారి అర్థం కాదని దేవుడు మన పక్షంగా వాగ్దానం నెరవేరాలి అంటే దేవుడు చెప్పిన పని మనం కరెక్ట్ గా చేయాలి. ఏం చేయమన్నాడు దావీదుతో? నీ కుమారులు నా నిబంధన గైకొనాలి. రెండవది, నేను బోధించే శాసనాలు అంటే ఆజ్ఞలు, షరతులు, ఇవన్నీ. ఈ శాసనాలను ఏం చేయాలంటే అనుసరించాలి. అంటే వాక్యం అంటే దేవుడు అంటే అనుసరించడమే. అనుసరించకపోతే అది ఉపయోగం ఏమి. కాబట్టి అనుసరించాలి. అప్పుడే నీ సంతానానికి నీ సింహాసనాన్ని ఇస్తాను. మొదటి 2వ సమూయేలు గ్రంథం 7:12 వచనం. 2వ సమూయేలు గ్రంథం 7:12 వచనం. 7:12 వచనం చదువుతున్నాను చూడండి. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతని స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించు. అతని రాజ్య
సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. కిందే అన్నాడు, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండంతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షించును గాని. 15వ వచనం, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృపను దూరమైనట్లు అతనికి నా కృపను దూరము. దేవుడు మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేరుస్తాడు. సౌలుకు దేవుడు కృప ఇచ్చాడు, తొలగిపోయిండు, కొట్టేసేసిండు, సౌలును తీసేసి పక్కన పడేసాడు. కానీ అదే నీ కుమారుడికైనా తప్పుదం చేస్తే వాళ్ళని ఏం చేస్తాను? నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలు, అంటే మనుషులకు వచ్చే కష్టాలు, రోగాలు, అనారోగ్యాలు, అవమానాలు అవి పెట్టి నిన్ను శిక్షిస్తా తప్ప రాజ్యాన్ని తీసేసి సింహాసనాన్ని తీసేసి అన్యాయము నేను మాట ఇచ్చాను, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. 25వ కీర్తన 10వ వచనం. 25వ కీర్తన 10వ వచనం. 10వ వచనం. 25 కీర్తన 10వ వచనం. ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై. దేవుని త్రోవలు, దేవుని మార్గాలంట కృపా సత్యాలుగా ఉంటాయి అంట. ఎవరికంటే ఆయన నిబంధనను, ఆయన నియమించిన శాసనాలు గైకొనే వాళ్ళకు కష్టం అనిపించదు. గైకొనకుండా ఉండే వాళ్ళకు దేవుని భక్తి అంటే కష్టంగానే, ఇష్టంగా ఉండదు, కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఎందుకు అన్నట్లుగా ఉంటుంది. కానీ వాటిని అనుసరించే వాళ్ళకు సులువుగా ఉంటుంది. ఆయన చెప్పినట్లు చేసే వాళ్ళకు దేవుడు దారిని సరళం చేస్తాడు. 89వ కీర్తన 3వ వచనం. 89వ కీర్తన 3వ వచనం. 89వ కీర్తన 3వ వచనం. నేను ఏర్పరచుకుని వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచును. 4వ వచనం. తరతరములకు నీ సింహాసనం స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి. అర్థమవుతుందా? దేవుడు ప్రమాణము చేసి మాట ఇచ్చేవాడు, నెరవేర్చే. దేవుని వాగ్దానం నెరవేరాలి, దేవుని నిబంధన గైకొనాలి, దేవుని శాసనాలు దేవుడు చెప్పినట్లుగా చేస్తే దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాన్ని. అర్థమవుతుందా? ఒకటో విషయం భక్తుని విజ్ఞాపన ప్రార్థన విషయం. రెండో విషయం, ఒక భక్తుడు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలో చూసుకో. మూడో విషయం, దేవుడు చేసిన వాగ్దానం మన పక్షంగా నెరవేరాలి అంటే దేవుని ఆజ్ఞలను, ఆయన శాసనాలను అనుసరించాలి. ఆయన మాట ఇచ్చిన దేవుడు, దాన్ని నెరవేర్చే దేవుడు. ఇంకా చూడు, చివరి మాట చూపించి నేను ముగింపు చేస్తాను. 132వ కీర్తన 12వ వచనం. 132వ కీర్తన 12వ వచనం. యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేసింది, ఆయన మాట తప్పని. అది సత్యవంతుడంటే అతనికి అనుమానం ఉండకూడదు. ఓకే, దేవుడు అంటే సత్యవంతుడు. సత్యవంతుడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాడు. మాట తప్పనోడు సత్యవంతుడు, మాట తప్పేవాడు సత్యవంతుడు కాదు. దేవునికి ఉండే లక్షణాల్లో ఇది ఒక్క లక్షణం. దేవుని లక్షణాలు ఎన్ని ఉన్నాయి? మాట తప్పని దేవుడు, సత్యము, నిజం చెప్పే దేవుడు. సత్యం చెప్పేవాడు, నిజం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడే దేవుడు. అబద్ధం చెప్పేవాడు దేవుడు కాదు. అనుమానించేవాడు దేవుడు కాదు. ఈ రోజుల్లో అనుమానించిన వాళ్ళని కూడా దేవుళ్ళని పూజిస్తున్నారు చాలా మంది. కానీ అనుమానం లేనివాడు, దేవుడికి అనుమానం ఎందుకు ఉంటుంది? ఆయన సర్వం ఎరిగిన వాడు, సర్వాన్ని చూసిన వాడు, సమస్తాన్ని నడిపించగలిగిన గొప్ప దేవుడు. ఈ దేవుడు గొప్ప దేవుడు. దీనిలో ఉన్న లక్షణం ఏంటంటే మాట తప్పని దైవ లక్షణాలు ఇదొకటి. ఏంటిది? మాట తప్పకపోవడం. దేవుడు అంటే మాట తప్పనోడు, తప్పకపోవడమే దైవ లక్షణం. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చినోడు దేవుడు కాదు. ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేర్చాడు. దేవునికి అనుమానం ఉండదు. దేవుడు సత్యమే మాట్లాడతాడు కానీ అసత్యం మాట్లాడు. చూడండి 89వ కీర్తన 34వ వచనం. 89:34.
89:34. నా నిబంధనను నేను ఆ, రద్దుపరచును. నా నిబంధనని నేను రద్దుపరచును. నా నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను. మార్చెను. దేవుడు మాట మార్చేవాడు కాదు, అనుమానించేవాడు దేవుడు కాదు. దేవుడి నుండి లక్షణం ఇది, మాట తప్పని వాడే దేవుడు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు, సమస్తాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన మాట మార్చడు. మనుషులైతే మాట మారుస్తారు. కాబట్టి మాట మారని గొప్పది. సంఖ్యాకాండం 23వ అధ్యాయం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ 23:19. దేవుడు అబద్ధమాడుడు కాయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుడు కాయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించుమని ఆయన సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై. ఇది దైవ లక్షణాలు. దేవుడు అని మనం ఆరాధించడానికి ఉండాల్సిన లక్షణాలలో ఈ కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏం లక్షణాలు? అబద్ధమాడడు, మాట తప్పడు, ఓకే, పశ్చాత్తాపడడు, చెప్పి చేయకుండా మారి. ఈ రోజుల్లో చాలా మంది చెప్తున్నారు కానీ చేయరు. రాజకీయంగా మన దేశాలను రాష్ట్రాలను పరిపాలించే నాయకులు కూడా కొన్నిసార్లు మాట ఇచ్చి తప్పుతున్నారు. రాజ్యాన్ని పరిపాలించే రాజు మాట తప్పితే దేశానికి అరిష్టం. కానీ మానవుడు కాబట్టి మాట తప్పుతున్నాడు, కానీ దేవుడు కాబట్టి మాట తప్పడు. ఆయన చెప్పి చేయకుండా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు అంటే చెబుతాడు, తప్పక దాన్ని మాట ఇచ్చాడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుతాడు. కాబట్టి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే దేవుని లక్షణాలు చూస్తున్నాం. దేవుడు అంటే ఎవరు? మాట తప్పని వాడు, సత్యవంతుడు, అబద్ధమాడనేరని దేవుడు, పరిశుద్ధుడని చూస్తాడు. ఆయనకు సాటి అయిన వాడు, ఆయన పోటీ అయిన వాడు లేడు. సృష్టికర్త దేవుడు. మనం ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన మనల్ని సృష్టించుకున్నాడు, ఆయన మనల్ని పుట్టించిన దేవుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన మనలను ఈ లోకంలో పోషిస్తున్న దేవుడు, పోషకుడు. కాబట్టి ఆయనను మనం స్తుతించి ఆరాధించాలి. యెషయా గ్రంథం ఒక్క మాట చూపించి నేను ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. ఒక్క నిమిషం. రెండవ అధ్యాయంలో మాట, పోషణ ఆధారం కూడా ఆయన అనే మాట రాయబడింది. అన్నోందకలం ఆధారం అంతా ఆయనే అన్న మాటను భక్తులు ఇక్కడ తెలియపరుస్తారు. ఒక్క నిమిషం. 55వ అధ్యాయం. మొదటి వచనం అంటాడు, దప్పి కొనిన వారులారా నెల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడు. రండి, రోకలు లేకపోయినను ఏమి నీయకయే ద్రాక్షారసమును పాలను అపేక్షించు. దేవుడు అంటున్నాడు, రండి నా దగ్గరికి రండి, నేను మిమ్మలను పోషిస్తాను. ఇంకా ఏమన్నాడు కింద, ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు దయపించు. జాగ్రత్తగా నా మాట ఆలకించు, నా యొద్దకు మీరు రండి. అదే 2వ అధ్యాయంలో అంటాడు, 2వ వచనంలో అనుకుంటున్నా,
మూడో అధ్యాయం మొదటి వచనం. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా పోషణ ఆధారమును అన్నోందకముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, శోధగాలను, పెద్దలను, పంచనాదాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రులను, ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేములో నుండి యూదా దేశంలో నుండి తీసి వేయును. రెండవ వచనం, మొదటి వచనం అంటాడు పోషణ ఆధారము అన్నోందకల ఆధారమంతయు ఆయనే. మన పోషణకర్త ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయనే మనలను పోషిస్తాడు. కాబట్టి మనం ఈ 132వ కీర్తనలో దేవుడు మనకు నేర్పించిన పాఠాలు 4 పాఠాలు. నెంబర్ 1 ఏంటిది? ఒక భక్తుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన ఏమని ప్రార్థించాలి? మనం ఆలకించమని, తన అవసరతను దేవుడి దగ్గర నా పాపం క్షమించు, నా బాల్య పాపాన్ని క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకో, నా అవసరతలన్నీ తీర్చుకండి అని దేవునికి భక్తుడు ప్రార్థన చేశాడు. రెండవది ఆరాధన చేశాడు భక్తుడు. ఎక్కడికి వచ్చి ఆరాధన చేశాడు? దేవుని స్థలంలోనికి వచ్చి, మందిరంలోనికి వచ్చి ఆరాధన చేశాడు. సాగిలపడి దేవునికి నమస్కారము చేశాడు. నైవేద్యం తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనం కూడా సాగిలపడి మన నైవేద్యం ఏంటిది? కృతజ్ఞత. దేవుడు మనకు చేసిన మేలు, దేవుడు ఏమై ఉన్నాడు, మనమేమై ఉన్నాం, ఆయన మనల్ని గుర్తు చేసుకోవడం, మనం ఎంతటోళ్ళం అన్న విషయాన్ని గుర్తు చేసుకోవడం, దేవుని పాదాలు పట్టుకుని దేవుణ్ణి. ఆయన సృష్టికర్త, పాప పరిహారకుడు, రక్షకుడు, పోషకుడు, మన ఆధారం అంతా ఆయనే. కాబట్టి ఆయన పాదాలు పట్టుకుని దేవుణ్ణి స్తుతించే మనం మందిరానికి రావాలి, సంతోషంతో రావాలి, కలిసి రావాలి, గుంపులుగా వచ్చి దేవుణ్ణి. ఇంకా అంత మాత్రమే కాదు, చివరిది, దేవుడు మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేరుస్తాడు. మాట తప్పని దేవుడు. ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో నీ సంతానానికి నీ సింహాసనం అని తండ్రితో తన కుమారుని విషయంలో ప్రమాణం. అయితే కుమారులు ఏం చేయాలన్నాడు? దేవుని నిబంధనను గైకొనాలి, దేవుని శాసనాలను, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయాలి, దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని. అలా చేస్తేనే దేవుడు మన పక్షంగా చేస్తామన్న మాట ఖచ్చితంగా. చివరిగా 4వది, దైవ లక్షణాల్లో ఒక లక్షణం మాట తప్పని అబద్ధమాడనేరని. అంటే సత్యవంతుడు ఆయన. దేవుడు అంటే పరిశుద్ధుడు. దేవుడు అంటే సృష్టికర్త, ఈ సృష్టి అంతటిని కలుగజేశాడు. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే మనకి పాప క్షమాపణ, రక్షణ, ఆనందం, సంతోషము, సమాధానము, నెమ్మది దేవుడు మనకు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల వేళ ఈ 132వ కీర్తన క్లుప్తంగా దేవుడు మనకు అర్థం చేయించిన ఆయన కృతజ్ఞతాస్తుతులు. 2 మాటలు ప్రార్థన చేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన. మహాగణుడ, జీవాధిపతి, ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఆశ్చర్యకరుడ, సృష్టికర్త, నిజమైన దేవుడు అని మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతించాలని మాకు పాఠం నేర్పించాలి. అయిష్టంగా, ఇష్టం వచ్చి ఇష్టం లేక, ఎవరి బలవంతం వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్లుగా కాదు, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, సంతోషంగా, ఇష్టపూర్వకంగా గ్రహించి దేవుడు ఏమై ఉన్నాడు, నేనేమై ఉన్నానని తెలుసుకొని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించాలన్న విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. 132వ కీర్తన క్లుప్తంగా, స్పష్టంగా మాకు అర్థం చేయించినందుకు నీకు వందనాలు. ఈ వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరిచి బలపరచండి. ఇందులో 4 విషయాలు మా దృష్టికి తీసుకొచ్చావు. నీకు వందనాలు ప్రభు. భక్తునిగా మేము మీ పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేయాలని మాకు నేర్పించావు. నీ భక్తునిగా తండ్రి నీ పాదాలు పట్టుకొని నీకు నమస్కరించి ఆరాధించాలని తెలియపరిచారు. నీ భక్తునిగా తండ్రి మీరు మా పక్షంగా వాగ్దానం చేసిన దేవుడు అని తెలియపరిచారు. మీ లక్షణంలో తండ్రి ఒకటి, మాట తప్పని దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, సృష్టికర్త, నీకు సాటి అయిన వాడు, నీకు పోటీ అయిన వాడు ఎవరు లేరు. అల్పులమైన మమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీ దైవ లక్షణం ఎంత గొప్పదో మా దృష్టికి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ఇప్పుడున్న మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం.
ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించి మహిమ పొందుతారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుడికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.